రాష్ట్ర ప్రజలు గర్వపడాల్సిన వార్త అనుకుంటా. ఈరోజు ఈవెన్ ప్రజాశక్తిలో కూడా రాశారు. టోల్ బాధుడుకు రంగం సిద్ధం అని. ఎందుకు గర్వపడాలి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మొత్తం అంతా డైరెక్ట్గా ₹1 లంచం లేకుండా పథకాల రూపంలో జనాలకు పంపించేశారు. అందరూ సోమరులు అయిపోయారు. దాంతో గంజాయి తాగారు, డ్రగ్స్కి అలవాటు పడిపోయారు. ఆయన వాళ్ళని సోమరులు చేశాడు జగన్. అబ్బే, వాళ్ళు ఏమైనా బిచ్చగాళ్ళ ప్రభుత్వం డబ్బులు ఇస్తే తీసుకోవడానికి? ప్రభుత్వానికి ఉల్టా ఇచ్చే ఆ స్థాయి, ఆ స్తోమత ఉంది జనానికి. సో ఇప్పుడు టోల్ గేట్లు పెట్టి రాష్ట్రానికి సంబంధించిన రోడ్లలో కూడా మండలం నుంచిగానే టోల్ గేట్లు స్టార్ట్ అవ్వబోతున్నాయట. ఏం పర్లే, రాష్ట్ర సంపద సృష్టించడానికి జనాలందరూ కూడా చేయి కలిపి నడుం బిగించి మొత్తం కదం తొక్కి అవసరమైతే టోల్ గేట్ల దగ్గర ఇంకొంచెం ఎక్కువైనా పే చేయగలుగుతారు, పర్లేదు. టోల్ బాధుడుకు రంగం సిద్ధమట. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనే ప్రకటించారు కాబట్టి పైలట్ ప్రాజెక్ట్ కింద 2 జిల్లాలు, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తం చేస్తామని. ఆ పైలట్ ప్రాజెక్ట్ కింద ఉభయ గోదావరి జిల్లాలు కదా 2. సో దానికి సంబంధించి ప్రజాశక్తిలో కానీ ఈరోజు న్యూస్, జిల్లాలోని రాష్ట్ర రహదారులపై టోల్ వసూళ్లకు సర్కార్ ప్రణాళిక. మొదటి జాబితాలో 2 జిల్లాల్లో 3 రోడ్ల ఎంపిక. ఏలూరు జంగారెడ్డిగూడెం, ఏలూరు మేడిశెట్టివారిపాలెం, నర్సాపురం అశ్వరావుపేట రోడ్లు. 2 జిల్లాలలో 13 వరకు రాష్ట్ర హైవేలు ఉన్నాయట. ప్రతి రహదారి పైన పీపీపీ విధానంలో టోల్ గేట్ల ఏర్పాటట. రవాణా ఛార్జీలు పెరిగి ప్రజలపై పెనుభారం అంట. భారాలే లేదు, ప్రజల బ్రహ్మాండంగా పే చేస్తారు. ప్రజలపై పెనుభారం ఏంటి? అబ్బే, వాళ్ళు ఎప్పుడెప్పుడు పే చేద్దామని ఉన్నారు. జిల్లాలోని రాష్ట్ర హైవేలపై టోల్ గేట్లు ఏర్పాటు చేసి రుసుము వసూలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందుకు సంబంధించి తొలి విడత రోడ్ల జాబితాను సైతం విడుదల చేసిందట. తొలి జాబితాలో ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు జంగారెడ్డిగూడెం, ఏలూరు మేడిశెట్టివారిపాలెం, నర్సాపురం అశ్వరావుపేట మొత్తం 3 రాష్ట్ర హైవేలు ఉన్నాయి. ఈ రోడ్ల మరమ్మతులకు ఇక నుంచి ప్రభుత్వం నిధులు కేటాయించకుండా ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్య విధానంలో కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. నేషనల్ హైవే తరహాలో టోల్ గేట్లు ఏర్పాటు చేసుకొని రోడ్లపై గోతులు పూడ్చే పని కాంట్రాక్టర్ చేసేలా ప్రభుత్వం ముందుకు సాగుతుందట. ప్రభుత్వ నిర్ణయంతో ప్రజలపై పెనుభారం పడే పరిస్థితి నెలకొనిందట. రవాణా ఛార్జీలు భారీగా పెరగడంతో అన్ని వస్తువుల ధరలు పెరిగి ప్రజల నెత్తిన పడనుందట. అంటే రవాణా ఛార్జీలు పెరిగితే బై డిఫాల్ట్గా రేట్ల ధరలు పెరుగుతాయి కదా. ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 13 రాష్ట్ర రహదారులు ఉన్నాయట. సో వీటిలో ఏలూరు భీమవరం నర్సాపురం, ఏలూరు తాడేపల్లిగూడెం, పాలకొల్లు నిడదవోలు, తాడేపల్లిగూడెం తణుకు, ద్వారకా తిరుమల భీమవరం, పోలవరం కొయ్యలగూడెం, ఏలూరు మేడిశెట్టివారిగూడెం, ఏలూరు జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం భీమవరం వంటి రాష్ట్ర రహదారులు ఉన్నాయట. ఈ రోడ్లన్నీ నేషనల్ హైవేలకు అనుసంధానమే ఉన్నాయట. ఇప్పటికే జిల్లా పరిధిలో నేషనల్ హైవేపై కలపర్రు, ముంగుటూరు ప్రాంతంలో 2 టోల్ గేట్లు ఉన్నాయట. కారుకు 105, లారీలకు 250 నుంచి టైర్ల సామర్థ్యం బట్టి టోల్ వసూలు చేస్తున్నారట. బస్సులకు అదే పరిస్థితి ఉందట. తాడేపల్లిగూడెం నుంచి విజయవాడ కారులో వెళ్లేందుకు కిరాయికి మాట్లాడుకుంటే టోల్ ఫీజుల భారంతో కలిపి యజమానులు కిరాయి వసూలు చేస్తున్నారట. దీంతో కిరాయి తడిసి మోపెడవుతుందట. జిల్లాలోని రాష్ట్ర హైవేల్లో ప్రతిరోజు పెద్ద ఎత్తున వాహనాలు రాకపోకలు సాగుతుంటాయట. టోల్ గేట్లు పెట్టి రుసుములు వసూలు చేస్తే రవాణా ఛార్జీలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో ధరలు పెరిగి ప్రజలపై పెనుభారం పడనుంది. బైకు, ఆటోలు, ట్రాక్టర్లకు టోల్ వసూలు చేయబోమని ప్రభుత్వం చెబుతోంది. వ్యవసాయ పంటంతా రైతులు లారీలపైనే కదా రవాణా సాగేది. దీంతో లారీల యజమానులు రైతుల నుంచి టోల్తో కలిపి కిరాయి వసూలు చేస్తారు కదా. రైతులపై మరింత పెనుభారం పడుతుంది కదా. బస్ టికెట్ టోల్ ఛార్జీలు ప్రత్యేకంగా వసూలు చేస్తారు కదా. దీంతో బస్ టికెట్ ధరలు పెరగడంతో జనంపై భారం పడుతుంది కదా. ఇలా అనేక రూపాల్లో టోల్ భారం జనాలపై పడే పరిస్థితి ఉంది. రోడ్ల మరమ్మతుల నుంచి ప్రభుత్వం తప్పించుకునేందుకు ఈ విధమైన ప్రణాళికతో ముందుకు పోతుందనే విమర్శలు వస్తున్నాయట. రాష్ట్ర రహదారులపై టోల్ గేట్ల ఏర్పాటు ప్రతిపాదనపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతుందట. ఏం కాదు, ఎందుకు మామూలుగా క్యూలైన్లో ఉండి కడతారు, క్యూలైన్లలో ఉండి కడతారబ్బా. డబ్బులున్న వాళ్ళు అందరూ కదా జనము. పేదోళ్ళకి ఏం ప్రభుత్వ సహాయాలు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, డీబీటీలు అట్లా ఇవ్వకూడదు. వాళ్ళకి డబ్బు ఎక్కువై గంజాయికి, డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. సో మొత్తం మీద టోల్ గేట్ల ప్రాసెస్ రాష్ట్ర రహదారుల్లో స్టార్ట్ అయింది. పైలట్ ప్రాజెక్టు త్వరలో ఇంకా మీ ఊర్ల వర్గానికి వస్తుంది. మంచి హుషారుగా పాలు వంగించండి. టోల్ గేట్ల దగ్గరికి వెళ్ళి పాలు వంగించి మంచిగా పే చేయండి.